హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి పుట్టినరోజు సందర్భంగా మరి మెగా డిఎస్సి 16,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి కాసేపట్లో మరి వెబ్సైట్లో మరి పూర్తి వివరాలు మరి నోటిఫికేషన్ అవన్నీ ఉంచుతామని చెప్పారు. గతంలోనే మరి డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే మరి ఈరోజు పూర్తి స్థాయిలో మరి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పేపర్లో ఏ విధంగా వచ్చింది, సో పూర్తి వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా చూడండి. ఎందుకంటే ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ డిఎస్సి నోటిఫికేషన్ కానీ గురుకుల నోటిఫికేషన్ కానీ ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్గా వీడియోలు వస్తూనే ఉంటాయి. మనకు ఈ డిజిటల్ బోర్డు ద్వారా ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా కూలంకషంగా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిన ఒక చిన్న సబ్స్క్రైబ్ మాత్రమే, ఒక చిన్న లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన తెలుగు సాహిత్య ప్రశ్నావళి అని చెప్పేసి ఒక ప్రాక్టీస్ బిట్స్ బుక్ మరి రాయడం జరిగింది. సో అది కావాల్సిన వారు సంప్రదించండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. అలాగే ఆన్లైన్ టెస్టులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఏపీడిఎస్సికి స్పెషల్ బ్యాచ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తా. ఇక తెలంగాణ కూడా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయినాయి. త్వరలో తెలంగాణలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. సో డిఎస్సి నోటిఫికేషన్ అటు గురుకులాల్లో 2,800 చిల్లర పోస్టులు కూడా తెలంగాణలో రాబోతున్నాయి. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్ అభ్యర్థులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ప్రకటన నేడే అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే వచ్చింది. సో రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టులు 16,347 పోస్టులు. ఇక తర్వాత వచ్చినట్లయితే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా అప్డేట్స్ వాళ్ళు రాయడం జరిగింది. సో వాటన్నింటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క ఆ పూర్తి స్వరూపాన్ని మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అఫీషియల్గా విడుదల చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 అనేటువంటిది ఇక్కడ నోటిఫికేషన్ చూడొచ్చు. సో ఇక రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ జియో నెంబర్ 15 స్కూల్ ఎడ్యుకేషన్, దాంతోపాటు తేదీ 19 అంటే నిన్ననే దీని గురించి అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు ప్రకటించడం జరిగింది అనమాట. సో ఈ రోజు 10 గంటల తర్వాత అంటే ఈ వీడియో చూసిన నాటికి టైం కూడా అయిపోయి ఉండొచ్చు, అప్లికేషన్ కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. సో కొంతమందికి చెప్తున్నా, సో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే నాటికి మరి ఈ రోజు 20వ తారీఖు కాబట్టి ఇంకా కాసేపట్లో మరొక వీడియో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఆ వీడియో 2 వీడియోలు చూస్తే దాంట్లో నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్, దాంట్లో క్యాస్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్ క్వాలిఫికేషన్స్ కానీ పోస్ట్ కానీ డీటెయిల్స్ చెప్తాను. సో ఇందులో వచ్చినటువంటి ఈ ప్రతి ఒక్క అప్డేట్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 20 అంటే ఈరోజే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అన్నమాట. జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి తెలంగాణలో సక్సెస్ అయింది. సో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాలు ఇప్పుడు సిబిటిని అమలు చేయడం జరుగుతుంది. సిబిటి ద్వారా ఉపయోగాలు ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మనము బబ్లింగ్ చేయడం ద్వారా మనకు టైం బాగా వేస్ట్ అయిపోతుంది. జస్ట్ ఇట్లా క్లిక్ చేసేసారు. ఈ రోజుల్లో 99% అందరికీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఫోన్లు ఉపయోగించే ప్రతి ఒక్కరికి మరి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టే. ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్ సింపుల్గా రాయొచ్చు. జస్ట్ క్లిక్ చేసి చాలు, ఒక సెకండ్ టైం పట్టదు. సో అంత సింపుల్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సిబిటిలో మనకు టైం అయ్యే లోపల ఆప్షన్స్ మార్చుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఒకసారి ఏ పెట్టినామనుకో తర్వాత సి కూడా పెట్టుకోవచ్చు. సో అట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సిస్టంలో కొంతమంది భయపడుతుంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు, అయ్యో ఏమైనా మిస్టేక్ అయిపోతాం. ఆ రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా, అది బబ్లింగ్ చేయంగా చేస్తూ ఉంటే ఏమైందంటే ఒక్కోసారి కొంచెం సైడ్కి పోయినా కానీ ఇది నా ఓఎంఆర్ సీట్ని కంప్యూటర్ పరిగణలోకి తీసుకుంటూ లేదని భయం వల్ల, సో టెన్షన్ వల్ల వచ్చినవి కూడా పోతాయి. సో ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ పోతాయి. సిబిటి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ సిబిటి ద్వారా ఎగ్జామ్ రాస్తే తెల్లారి కూడా రిజల్ట్ ఇవ్వచ్చు. అంత పర్ఫెక్ట్ అంటే అప్పుడే కూడా రిజల్ట్ ఇవ్వట్టు, యాక్యురేట్స్ అనమాట. అంత కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. ఈ తర్వాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంటే జూన్ 6 నుండి జూలై 6 వరకు నెల రోజులు పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, ప్రిన్సిపల్స్, మోడల్, గురుకుల ఇక అన్ని రకాలు ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాల పోస్టులకు
సరి అయిన షెడ్యూల్స్ రెడీ చేసి సో అప్లికేషన్ తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక తర్వాత పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు కానీ, ఉపాధ్యాయ పోస్టుల పూర్తి వివరాలు కానీ, పరీక్ష షెడ్యూల్ కానీ, సిలబస్ కానీ, ఇక నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ మొదలైన వివరాలన్నీ 20 అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు కాసేపట్లో మరి పాఠశాల విద్యాశాఖ ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక మెగా డిఎస్సి 2025 పరీక్ష షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే మనకు నోటిఫికేషన్ జారీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ జారీ ఏ రోజంట 20 తారీఖు అంటే ఈ రోజు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, కాసేపట్లో అయిపోతుంది. నేను ఇంకోటి ఈ వీడియో రికార్డ్ చేసి దాంతోపాటు ఇది అప్లోడ్ చేసి మీరు చూసే వరకు ఈ 10 గంటల టైం కూడా దాటిపోతుంది. సో ఆ తర్వాత ఇంకో గంట తర్వాత ఇంకో మన వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ ఫీజుల విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ గడువు వచ్చినట్లయితే ఇక్కడ ఏప్రిల్ 20 నుండి మరి మే 15 వరకు అప్లికేషన్స్ కొనసాగుతాయి. సో ఇక మ్యాక్ టెస్ట్ ఒకటి అంటే ఒక మ్యాక్ టెస్ట్ అనేది ఉంటుంది. సో నమూనా పరీక్ష అంటారు దీన్ని. సో మే 20 తారీఖు నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మరి హాల్ టికెట్ టికెట్లు ఎప్పుడు ఇస్తారంటే మే 30 తారీఖు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఇక పరీక్ష తేదీలు వచ్చినట్లయితే జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ఇక ప్రాథమిక కీ ఎప్పుడు విడుదలవుతుందంటే అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజున ప్రాథమిక కీ విడుదల, ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. జూలై 6న కంప్లీట్ అయితే ఒక 2 రోజుల్లో 3 రోజుల తర్వాత వారం లోపలైతే మొత్తం మీద మరి ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ మాత్రం ప్రాథమిక కీ విడుదలవుతుంది కదా, ప్రైమరీ కీ విడుదలైన వారం రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏమైనా డౌట్ ఉంటే మనం అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ కీ తర్వాత ఎప్పుడు ఇస్తారంటే ఈ స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీ విడుదల చేయడం జరుగుతుంది. ఇక మెరిట్ జాబితా అంటే ఫైనల్ లిస్ట్, మెరిట్ జాబితా ఎప్పుడు ఇస్తారంటే ఫైనల్ కీ వచ్చిన తర్వాత 7 రోజుల తర్వాత ఈ మెరిట్ జాబితా అనేది ప్రకటిస్తారు. సరే ఏది ఏమైనా మొత్తం మీద వారం అంటున్నారు, కానీ అది నెలల తరబడి జరుగుతూనే ఉండొచ్చు. సో నెలలో అంటే మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా జరగడానికి మనకు అక్టోబర్ లోపల అనుకుంటున్నాం, కానీ అక్టోబర్ తర్వాతనే అయి ఉండొచ్చు. సో ఎంతో కొంత మొత్తమే నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకరోజు ఎన్నుకనో ముందో మనకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంత క్లియర్గా మరి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇంత మనం తెలంగాణలో నోటిఫికేషన్ చూస్తే ముందు నోటిఫికేషన్ ఇస్తారు, మిగతా షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామంటారు. అంటే అప్పటికి క్లారిటీ లేదు, సిలబస్ పాతదే పెడతారు, డేట్లు ఎప్పుడు ఉంటాయో తెలియదు. అసలు ఒక నోటిఫికేషన్ అంటే ఏముండదు దాంట్లో, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు స్టార్ట్ అవుతుంది, అభ్యంతరాలు ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు, అసలు ఫైనల్గా పోస్టింగ్ ఎప్పుడు అనేది కూడా ఇవ్వాలి. అంత పర్ఫెక్షన్ ఉండాలి, కానీ అంత సాధ్యం కాని పని. సో ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం గతంలో అట్లా అలవాటు చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంతో ఎంతో కొద్దిగా డేట్లనే ప్రకటిస్తున్నారు. సరే ఏదేమైనా కొంచెం వారం ఎన్నికనో ఉందో ఓవరాల్గా అయితే మనకు వస్తాయన్నమాట. సో ఇది మరి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇక తర్వాత వేరే పేపర్లో వేరే రకాలుగా మనకు వచ్చింది. మనకు ఈనాడు పేపర్లో వచ్చినట్టయితే మెగా డిఎస్సి ప్రకటన నేడే ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయని చెప్పారు. ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ ఎక్స్ ట్విట్టర్లో మనకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది లోకేష్ గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16,340 పోస్టుల భర్తీ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఆన్లైన్ ఫీజులు ఎప్పుడు, మే 20 నుంచి నమూనా పరీక్షలు, మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, ఇవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటిది. ఇక మెగా డిఎస్సి ప్రకటన అంటూ ఈనాడు పేపర్లో వచ్చింది. సరే దేంట్లో ఏ పోస్ట్ దేంట్లో భర్తీ చేశారంటే ఓవరాల్గా మనం తీసుకున్నట్టు మనకి ఇక్కడ ఒకటి వచ్చింది. కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ జువైనల్ సంక్షేమ విభాగం పాఠశాలలో ఉన్న ఖాళీలంట విశాఖపట్నం పరిధిలో ఎస్జిటీలు 4, పీఈటీలు 1 మొత్తం 5 పోస్టులు, ఏలూరులో మొత్తం 7 పోస్టులు, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో 3 పోస్టులు, మొత్తంగా వచ్చినట్లయితే ఎస్జిటి 13, పీఈటీ 2 పోస్టులు, మొత్తం 15 పోస్టులు అయితే ఉన్నాయంట. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ జువైనల్ సంక్షేమ విభాగం పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీల విషయానికి వచ్చినట్లయితే ఈ రకంగా 15 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ డిఎస్సిలోనే అన్ని ఒకదానికి తీసుకురావడం జరిగింది. సో ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు, ఏ జోన్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం.
ఇక్కడ పోస్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు, పీజీటీలు, టీజీటీలు, పీడీలు, పీఈటీలు. పీఈటీ వేరు, పీడీ వేరు. పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్, ఇది టీజీటీ, ఇది పీజీటీ, ఇది ప్రిన్సిపల్ అనమాట. ఇక ఈ రాష్ట్ర వ్యాప్తంగా జోన్ 1లో, జోన్ 2లో, జోన్ 3లో, జోన్ 4లో మొత్తం ఎన్ని పోస్టులు అనేది ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ గ్రూప్ ఉంటుంది. ఏపీటీఎస్సీ అభ్యర్థులందరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక ప్రిన్సిపల్ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోస్టులు కలిపి మొత్తం 52 పోస్టులు ఉన్నాయి. ఇక తర్వాత పీజీటీలు రాష్ట్ర వ్యాప్తంగా 53, జోనల్ పరిధిలో 73, జోన్ 2లో 49, జోన్ 3లో 31, జోన్ 4లో 67. ఓవరాల్గా 273 పోస్టులు అయితే పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఇక టీజీటీ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే 1718 పోస్టులు భారీ సంఖ్యలో టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి. టీజీటీకి ఈక్వల్ టు బీఈడీ అర్హతలు ఉన్న వారు, అట్లాంటి వారు దీనికి ఎలిజిబుల్ అనమాట. తర్వాత పీడీ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర స్థాయి పోస్టులు భర్తీ మరి 228, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682. ఓవరాల్గా 2280 పోస్టులు మరి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులు అయితే మరి ఉంటాయి. ఇక తర్వాత మనకు దివ్యాంగుల పాఠశాలలో ఖాళీల గురించి మనం మాట్లాడుకుందాం. దివ్యాంగుల పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీల విషయానికి వచ్చినట్లయితే మనకు టీజీటీ తెలుగు విషయానికి అయితే ఒక పోస్ట్ ఉంది. టీజీటీ హిందీ 3 పోస్టులు ఉన్నాయి. టీజీటీ మ్యాథ్స్ 2 ఉన్నాయి. టీజీటీ ఫిజికల్ సైన్స్ 5 ఉన్నాయి. టీజీటీ బయో సైన్స్ 2 ఉన్నాయి. పీఈటీ 3 ఉన్నాయి. ఎస్జీటీ 15 ఉన్నాయి. మొత్తం 31 పోస్టులు ఈ దివ్యాంగుల పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి ఖాళీలు కూడా ఇదే డిఎస్సి నోటిఫికేషన్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చినట్టు మనకు జిల్లా స్థాయి పోస్టులు, ఇక మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు తెలుసు కదా. మనకు ఎక్కువ మట్టుకు మనం అందరం ఆశించేది ఇదే, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి దీంట్లో ఉంటాయి అనమాట. సరే, ఓవరాల్గా ఇందులో మరి 16,000 స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు 1664 పోస్టులు ఉన్నాయట. ఇక సబ్జెక్ట్ టీచర్ పోస్టులు సాంఘిక శాస్త్రానికి 1329 ఉండగా ఆంగ్ల భాషకు 32 పోస్టులు ఉన్నాయి. సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. సో అవన్నీ ఈ పీడిఎఫ్ మొత్తం మీకు మన వాట్సాప్ గ్రూప్లో మరి పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన వారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకు శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్గా మొత్తం 450 పోస్టులు వచ్చాయి. సో మరి ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ వచ్చినట్లయితే 446 పోస్టులు ఉన్నాయి. ఇక తర్వాత మనకు విశాఖపట్నం జిల్లాలో మనకు 734 పోస్టులు ఉన్నాయి భారీ సంఖ్యలో. ఇక తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో వచ్చినట్టయితే 1241 అత్యధిక పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చినట్టయితే 1035 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా భారీ పోస్టులే. కృష్ణా జిల్లాకు వచ్చినట్టయితే 1208 పోస్టులు, ఇవి కూడా భారీ పోస్టులు. తర్వాత మనకు గుంటూరు డిస్ట్రిక్ట్ లో వచ్చినట్లయితే మనకు ఓవరాల్ గా 1149 పోస్టులు ఉన్నాయి భారీ సంఖ్యలో. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినట్లయితే 629 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ యావరేజ్ అనమాట. ఇక తర్వాత నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే 668 పోస్టులు, ఇక్కడ కూడా యావరేజే. ఇక తర్వాత చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మనకు 1473 ఇంకా భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లా విషయానికి వచ్చినట్లయితే 2645, ఇక్కడనే ఇంకా టాప్ లో ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా తర్వాత మనకు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకా కర్నూలు తర్వాత వచ్చినట్లయితే మనకు కర్నూలు తర్వాత వైఎస్ఆర్ కడప డిస్టిక్. మరి వైఎస్ఆర్ కడప డిస్టిక్ లో మనకు 705 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అనంతపురం డిస్టిక్ లో వచ్చినట్టయితే 807 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం తెలుగు పోస్టులు వచ్చినట్టయితే 534 ఉన్నాయి. ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉంటాయన్నమాట, చూసుకోండి. ఫైనల్ గా 13,192 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ ఏపీ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అన్ని జిల్లాల్లోకెల్లా అత్యధిక పోస్టులు ఉన్నటువంటి జిల్లా ఏది అంటే కర్నూలు డిస్టిక్ గా మనం చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లాలో 2645 పోస్టులు అయితే ఉన్నాయి భారీ సంఖ్యలో. కాబట్టి మిత్రులారా, ఎన్ని పోస్టులు అయినా ఉండని మరి 16,000 పోస్టులు మరి ఒక ఏపీలో అంటే ఒక రకంగా ఇది భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సరే, తెలంగాణలో విషయానికి వచ్చినట్లయితే 5,000, 6,000, 7,000 కంటే ఎక్కువ పోస్టులు అయితే లేవు. సో అలాంటి పరిస్థితి ఉంది. సో విస్తీర్ణ పరంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, తెలంగాణ కంటే కొంచెం పెద్దది ఏపీ.
సో అయినప్పటికీ 16,000 పోస్టులు అంటే పర్వాలేదు, మంచి పోస్టులే. కాకపోతే ఈ నోటిఫికేషన్ అంటే వెంటనే వస్తూ ఉంటే ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో ఒక గవర్నమెంట్ 5 సంవత్సరాల పీరియడ్లో అట్లీస్ట్ ఒక 3 డిఎస్సీలు నోటిఫికేషన్ రూపంలో ఇస్తే ఖచ్చితంగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదు. సో ఈ సమస్య ఎంతో కొంత పరిష్కారం అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 5 ఏళ్ళలో 1 లేదా 2 చేస్తున్నారు. ఆ రెండోది కూడా మరి అది గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు చేస్తున్నారు. సో ఓవరాల్గా వచ్చినట్లయితే ఇన్ని రకాల పోస్టులు మనకైతే అందుబాటులో ఉన్నాయి. మనకు కర్నూలు భారీ సంఖ్యలో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కూడా మన పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఏ జిల్లాలో కొంచెం తక్కువనే ఉంటాయి. మొత్తం మీద వచ్చినట్లయితే మనకు 881 పోస్టులు మాత్రం ఉంటాయి. సో ఏ పోస్టులు ఏ జిల్లాలో ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మరి ఏపీడిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా మరి న్యూస్ అయితే రాయడం జరిగింది. సో మీరు ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే బుక్ కావచ్చు, లేకపోతే జీకే కావచ్చు, ఇతర పుస్తకాలు ఏమైనా కావాలనుకుంటే మనకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీకు మరి పుస్తకాలు కానీ మరి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ అందించడం జరుగుతుంది మన ఛానల్ తరఫున. సో ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వాటన్నిటిని మేము తీసుకొని మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.